జిహెచ్ఎంసీ అధికారులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు కమిషనర్ కర్నల్. ఇచ్చిన టార్గెట్ ను చేసుకోకపోవడంతో 10 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లకు, 10 మంది బిల్ కలెక్టర్లకు, 10 మంది ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ అడిషనల్ కమిషనర్ అనురాగ్ చౌహాన్ మరో 40 నుంచి 50 మంది బిల్ కలెక్టర్లకు మెమోలు జారీ చేశారు. ఇచ్చిన టార్గెట్ కు అనుగుణంగా పనిచేయడం లేదని వరుస నోటీసులు ఇస్తున్నారు. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పుడు ఏ నోటీసు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అనేక రకాల పనులు చెప్పి ఇబ్బంది పెడుతున్నారంటూ నిన్న బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. జిహెచ్ఎంసీ అధికారులకు ఇచ్చిన నోటీసులకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తము ఆదాయము జిహెచ్ఎంసీకి ట్యాక్స్ కలెక్షన్తో పాటు ట్రేడ్ కలెక్షన్. సో ఈ ట్రేడ్ కలెక్షన్తో పాటు ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా టార్గెట్ రీచ్ అవ్వకపోవడంతో వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయడం, మెమోలు జారీ చేయడం అనేది వరుసగా అధికారులు చేస్తున్నారు. ఉన్నతాధికారులు రెవెన్యూ అడిషనల్ కమిషనర్ అనేటువంటి అనురాగ్ జయంతితో పాటు స్థానికంగా మొత్తం 30 డిప్యూటీ కమిషనర్లు ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్కిల్లో ట్యాక్స్ కలెక్షన్ సరిగా జరగట్లేదు, ట్రేడ్ కలెక్షన్ సరిగా జరగట్లేదు, ట్రేడ్ రెన్యువల్ కూడా సరిగా జరగట్లేదు అనేటువంటి అంశాలపైన షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 10 మంది ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకి, 10 మంది బిల్ కలెక్టర్లకి, దాంతోపాటు 10 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లకు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి రెవెన్యూ అడిషనల్ కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇవి రాబోయే రోజుల్లో సరిగ్గా పనిచేయకపోతే దీనిపైన ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేస్తామనేది ఆ షోకాజ్ నోటీస్లో వాళ్ళు క్లియర్గా పేర్కొనడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తము ట్యాక్స్ కలెక్షన్ అనేది జిహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరు. ప్రతి ఏడాది దాదాపుగా 2000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ ట్యాక్స్ కలెక్షన్ కోసం టార్గెట్గా పెట్టుకుంటుంది. అయితే ఈసారి దాదాపుగా 3000 కోట్ల కలెక్షన్ చేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఈ 2025-26కి టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. సో అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి, రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ దగ్గర నుంచి, దాని తర్వాత కొత్తగా వస్తున్నటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవట్లేదు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోకపోవడం వల్ల దానివల్ల జిహెచ్ఎంసీ చాలా వరకు ఆదాయం కోల్పోతుంది. దాంతోపాటు రావాల్సినటువంటి ఆదాయం కూడా రావట్లేదు అనేది జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, అడిషనల్ కమిషనర్ రెవెన్యూ కానీ భావిస్తున్నారు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 19 లక్షల కొత్త మొత్తం ఓవరాల్గా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. అక్కడి నుంచి రావాల్సినటువంటి ఆదాయం జిహెచ్ఎంసీకి ఎందుకు రావట్లేదు, అధికారులు ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదని అనేక సార్లు రివ్యూ చేసిన తర్వాత, వాళ్ళకి పూర్తి స్థాయిలో గైడ్ చేసిన తర్వాత కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటీవల అంబర్పేటలో దాదాపుగా 10 నుంచి 13 మంది బిల్ కలెక్టర్లకు, ఇన్ఛార్జ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. సో జిహెచ్ఎంసీలో బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లతో పాటు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లకు ఎప్పుడు ఏ నోటీసులు వస్తున్నాయో అర్థం కాక హడలిపోతున్నారు. మరి రాబోయే రోజుల్లో అయినా సరే వాళ్ళు సరిగ్గా పనిచేస్తారా, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు పూర్తి స్థాయిలో ట్యాక్స్ కలెక్ట్ చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రవణ్.